మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయమున మనకిచ్చిన వాగ్దానము మనము చదువుకుందాం. అది కీర్తనల గ్రంథంలో నుండి 106వ కీర్తన 1వ లేఖనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అవును, దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, పరాక్రమము కలిగినటువంటి దేవుడు, నిత్యము మనకు సమాధానము దయచేస్తున్న ఆ దేవునికి, మనల్ని ప్రేమించుచున్న దేవుడు క్రీస్తు యేసు, ఈయనకు మనము అనునిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరము ఉన్నది. అప్పుడు మాత్రమే ఆయన కృప నిరంతరము మనకు ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ రీతిగా ఏ దినమైనా మనము విశ్వాస సమూహం అయినటువంటి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని, మరి అలా చెల్లించకుండానట్లయితే ఏ దినము నుండి అయినా సరే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన కృప మన మీద నిత్యము ఉంటుంది, ఉండును గాక. అందరం తల్ల వంచుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు. నానా ఈ దినం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరి పైన మీ కృపను నిత్యము ఉండులాగున మీరు కనికరము చూపి, నాయనా మీ దయతో అత్యంత ప్రేమతో నీ బిడ్డలను ప్రేమిస్తూ, మరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మమ్మల్ని నీవు ఏర్పాటు చేసుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇట్టి కృప కొరకు ఎదురు చూస్తున్న నీ యొక్క ప్రియమైనటువంటి, నీ స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘమును, విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగించుకుని, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.